2014లో చంద్రబాబు సర్కారు చేపట్టిన పనులను ఆ తర్వాత వచ్చిన వైసీపీ సర్కారు ఆపివేయటం వల్లే విజయవాడకు ఇంత ప్రమాదం వచ్చిందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తున్నట్లుగా తెలిపారు. ఆయన జగన్ పాలనలో కాంట్రాక్టర్స్కు బిల్లులు రాక నిలిపివేసినట్టున్నారు. అయితే మాజీ మంత్రి దేవినేని ఉమాతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. విజయవాడను ముంచెత్తిన బొడమేరు కాలువకు సంబంధించి వెలగలేరు రెగ్యులేటర్ ఆ కాలువలోకి ప్రస్తుతం అయితే వాటర్ అదే ఆ విజయవాడ సిటీని ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 3 గంటలు పడ్డాయి. 3 గంటలు ఇప్పటికే 2 గంటలు పూడ్చారు. మరో గంట పూడ్చడానికి దాదాపుగా 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఆ టీడీపీ నాయకులు మైలవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసి మా ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి అయినటువంటి దేవినేని ఉమ గారు ఉన్నారు. సార్ ఏంటి ఇప్పుడు చూస్తూనే ఉన్నారు, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా మీ లెక్క ప్రకారం అసలు ఇది ఎప్పటికవుతుంది? వాటర్ ఇప్పటికే విజయవాడ సిటీని ముంచేసింది, ఇంకా పెరుగుతున్నటువంటి ఆందోళన ప్రజల్లో ఉంది. 2 బ్రిడ్జ్లు పూర్తయ్యాయి. మంత్రి రామానాయుడు, ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావు, ఇంజనీరింగ్ అధికారులు అందరూ కూడా ఉండి పనులు పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మొదటి 2 రోజుల్లోనే లోకేష్ బాబుని ఇక్కడ పంపించి, అట్లాగే ఇంజనీరింగ్ అధికారులను ఇక్కడ పంపించి, ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారిని కూడా ఇక్కడే ఉండి పనులు పూర్తి చేయమని డ్రోన్లో ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు విజయవాడ నుంచి పర్యవేక్షిస్తూ ఉన్నారు. స్వయంగా ఆయన గంటకే ఇక్కడ ఎంత పని జరుగుతుందో కూడా తెలుసుకుంటున్నారు. ఇక్కడ వాస్తవం ఏంటంటే, గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ సీనియర్ అధికారులందరినీ కూడా కూర్చోబెట్టి భావితరాలకు ఇబ్బంది ఉండకూడదు, విజయవాడ నగరానికి బుడమేరు ప్రవాహం రాకుండా ఉంటే ఏం చేయాలి, ఎన్ని వందల కోట్లు కావాలని చెప్పి ఆయన అడిగితే ఇంజనీరింగ్ అధికారులందరూ కూడా అనలైజ్ చేసి 464 కోట్లు ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్ పనులు ఏదైతే బ్రిడ్జిలు నిర్మాణం చేయటం, రైల్వే బ్రిడ్జిలు తొలగించటం, వీటీపీఎస్ దగ్గర డీపెన్ చేయటం, ఈ కార్యక్రమాలకి దగ్గర 150 కోట్లు ఖర్చు పెట్టించారు. వీటీపీఎస్ దగ్గర పనులు చేయించారు, రైల్వే వాళ్ళకి అడ్వాన్సులు ఇచ్చాం, బ్రిడ్జిలు కట్టించాం. ఇంత దుర్మార్గం అంటే 5 ఏళ్ళ కానీ మరి మధ్యలో పనులన్నీ ఎందుకు ఆగిపోయినాయండి? పరిపాలనలో అధికారంలో రాగానే పనులు ఆపేశాడు. ఇక్కడ ఇంజనీరింగ్ ఎవరైతే పనులు చేసిన కాంట్రాక్టర్లనే చంద్రబాబు మీద కేసు పెట్టండి, దేని మీద కేసు పెట్టండి, అధికారుల మీద కేసు పెట్టండి. 5 ఏళ్ళు వాళ్ళ బిల్లులు ఆపేసి వాళ్ళని రాసి రంపాన్ని పెట్టారు. 2019-24 మధ్యన పనులు ఆపేయడం వల్ల వాళ్ళు ఈ నష్టం జరిగింది అనుకోవచ్చా? జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టిన ఈ 150 కోట్లు తోడు ఇంకొక 300 కోట్లు ఇటు ఖర్చు పెట్టి ఉన్నట్టయితే విజయవాడ మహానగరం ఏదైతే ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డు దగ్గర అంత బ్రిడ్జి నిర్మాణం చేయాలి. దాని ద్వారా 37,555 క్యూసెక్లు కృష్ణానదిలోకి వెళ్తాయి. పోలవరం రైట్ కెనాల్, ఇటు పులివాగు, కోతిలివాగు, బుడమేరు ఇవన్నీ కూడా వచ్చినా కూడా తట్టుకునే విధంగా మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు 37,555 క్యూసిక్ మీటర్లకే ఈ నిర్మాణాలని పరిగెత్తిస్తే తెలివి తక్కువతనంగా ఆ పనులు క్యాన్సిల్ చేశాడు, పక్కన పడేశాడు, ఆపేశాడు. ఇంతేకాకుండా విజయవాడ మహానగరంలో మైలవరం, అటు గన్నవరం, విజయవాడ సెంట్రల్, అటు పెనమలూరు, అటు ఈస్ట్ నియోజకవర్గాల్లో ఈ ఎక్కడైతే బుడమేరు ఈ అప్రోచెస్ కానీ వైండింగ్ కానీ వీటన్నిటికి కూడా క్లియరెన్స్లు ఇచ్చి ప్యాకేజీలు పెట్టి కాంట్రాక్టులు పెట్టి ఏజెన్సీలు పెట్టి ల్యాండ్ ఇష్యూలు కూడా చాలా వరకు క్లియర్ చేస్తే ఆ పనులు కూడా క్యాన్సిల్ చేశాడు. ఇప్పుడైనా వీటిని సరి చేసే అవకాశం ఏమైనా ఉందా భవిష్యత్తు? ఎందుకంటే ఇప్పుడు ఇలా జరుగుతుంది. గతంలో 2005 చూసారు, 2009 చూసావు, ఇప్పుడు 2024 చూస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇలా వరదలు వచ్చే అవకాశం ఉంది. దాన్ని కంట్రోల్ చేయడానికి అసలు ఏమైనా ప్లానింగ్ ఉందా? ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా మీరు కూడా పనిచేశారు. గతంలో మీ హయాంలోనే ఈ ప్లానింగ్స్ అన్ని జరిగాయి. ఇప్పుడు ఆగిపోయిన పనులు పరిగెత్తించడం ఒక ఎత్తు, ఎక్కడైతే బుడమేరు ప్యాకేజీలు క్యాన్సిల్ చేశాడో ఆ పనులన్నీ కూడా రివైవ్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ అన్నీ సరిచేసి మొత్తం ఆ పనులు వేగవంతం చేయటం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు గత 6 రోజులుగా చాలా పట్టుదలగా రోజుకి 20-22 గంటలు పనిచేశాడు. ఆయన ఒక్క జేసీబీ మీద 75 ఏళ్ల వయసులో ఆయన దగ్గర 22 గంటలు నిలబడ్డాడంటే ఆయన కమిట్మెంటు, పట్టుదల, కసి, బాధ్యత మనకు అర్థమవుతూ ఉంది. డెఫినెట్గా రాబోయే రోజుల్లో 16 లక్షల క్యూసెక్లు ఫ్లడ్ వచ్చినా కూడా ప్రకాశం బ్యారేజ్ ఇవాళ 12 లక్షలు తట్టుకుంది. ఇవాళ రిటైనింగ్ వాల్ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి మనం ముద్దులు పెట్టించుకుంటున్నాడు. దాన్ని కూడా 2.3 కిలోమీటర్లు. దానికి కూడా చరిత్ర ఏంటంటే
గద్దె రామ్మోహన్ గారు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కృష్ణానదిలో ఆ జలగలు గుట్టే ప్రాంతంలో నీళ్ళల్లో నిలబడి నీటి ధర్నా ఆ రిటైనింగ్ వాల్ కోసం ధర్నాలు చేశాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలో రాగానే 2.3 కిలోమీటర్లో రిటైనింగ్ వాల్కి మంజూరు ఇచ్చి 100 కోట్లు శాంక్షన్ ఇస్తే 100 కోట్లు పనిచేసాం. దానివల్ల ఆ రిటైనింగ్ వాల్ ముందుకెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే పనులు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మా నాయకులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తే తర్వాత 2 ప్యాకేజీ పనులు జరిగినాయి. కాబట్టి డెఫినెట్గా నిన్న కూడా దగ్గర 12 లక్షలు ఆ రిటైనింగ్ వాల్కి నీళ్లు టచ్ అయినాయి. భవిష్యత్తులో చాలా జాగ్రత్తలు తీసుకొని ఆ రిటైనింగ్ వాల్ని కాపాడుకోవటం ఒక బాధ్యత. 2, భవిష్యత్తులో 16 లక్షల క్యూసెక్కులు ఫ్లడ్ వచ్చినా కూడా ఏ విధంగా నిర్మాణం చేయాలని దృష్టిలో పెట్టుకొని ప్రకాశం బ్యారేజీకి ఇవాళ దగ్గర 67 ఏళ్ళు కట్టి నిర్మాణం జరిగింది. కాబట్టి భవిష్యత్తు అవసరాల కోసం 3000 కోట్లు ఖర్చు పెట్టి వైకుంఠపురం బ్యారేజీకి కూడా పనులు ప్రారంభం చేసి 10 టీఎంసీలు నిలబెట్టాలనుకున్నాం. ఆ పనులు కూడా క్యాన్సిల్ చేశాడు. బట్ ఆ నిర్మాణాలు 16 లక్షల క్యూసెక్కులు భవిష్యత్తులో వస్తుందని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే క్లౌడ్ బరస్టు పక్క రాష్ట్రాల్లో విపరీతమైన రెయిన్ఫాలు, చరిత్రలో ఊహించకుండా మున్నేరు, వైరా, కట్లేరు, పులివాగు, కోతులవాగు, బుడమేరు దగ్గర ఈ 20-30 వాగులు వంకలన్నీ కూడా ఇవాళ కృష్ణానదిలో 6 లక్షల క్యూసెక్కులు వచ్చాయి. దానివల్లే విజయవాడకి కష్టం వచ్చింది. డెఫినెట్గా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇవన్నీ సరిదిద్ది భవిష్యత్తు ప్రజలు ఇబ్బంది పడకుండా అన్నీ కూడా రాబోయే కొన్ని నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తారు. ఇక్కడ ఓవరాల్గా ఒకటైతే కనిపిస్తూ ఉంది, ఈవేళ ఇంత విలయం జరగడానికి, ఒక ప్రళయం జరగడానికి, విజయవాడ లాంటి నగరం మునిగిపోవడానికి 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ చేసినటువంటి అనేక పనులు, బొండవేరుకి చేయాల్సినటువంటి మరమ్మతులు పనులు చేయకపోవడం వల్ల, వాటిని క్యాన్సిల్ చేయడం వల్లే ఈరోజు ఇంత ప్రమాదం సంభవించిందని మాజీ మంత్రి దేవినేని ఉమ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.